ప్రభు నామమున ఫేస్బుక్ లైవ్కి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకొని కూటమిని ఆరంభించుకున్నాము. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా, దేవా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రభా, నీ వాక్యం వినాలని తండ్రి అయ్యా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఆదరణ కలిగిన మాటలు కావాలో తండ్రి అయ్యా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా పేరు పేరున దీవించండి. ఎవరైతే తండ్రి అయ్యా లైవ్కి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు పురికొల్పి దేవా సమయానికి తండ్రి యేసయ్యా లైవ్కి వచ్చేలాగా సహాయం దయచేయండి. ఈ లైవ్ ద్వారా అనేక మంది తండ్రి అయ్యా ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని నా ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచుకున్నాను. నాకు జీవమై ఉన్న నా జీవమా, నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా, నాకు బలమై ఉన్న నా బలమా, నాకు సర్వమై ఉన్న నా సర్వమా,
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి ప్రభు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఆయనను నామాన్ని కీర్తించటానికి దేవుడు చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించున్నాడు. ప్రార్థన చేసుకొని మరి దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన, కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ఒక నిమిషం పాటు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు లేఖనంలో నుండి మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని ప్రభు మన మధ్యలో జరిగించినట్లుగా దేవుని అద్భుతమైన కార్యాన్ని దేవుడు తన ద్వారా మన పట్ల నెరవేర్చున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు. నీ అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మకం కలిగిన గొప్పవాడా, నీకు వందనాలు. ఈ రాత్రి నాయన ఈ విజ్ఞాపన కూడికలో మీరు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ కృపను తోడుగా ఉంచినందుకై స్తోత్రములు రాజా. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు అయ్యా, నీకే స్తోత్రం అయ్యా. లేఖన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. మమ్మలను మీ సిలువ చాటున మరుగుపరుచుకోనండి. ఏడంతల ఆత్మశక్తితో నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నా. ఆటంకాలన్నిటినీ, అడ్డుబండలన్నిటిని మీరు తొలగించండి. మీరే తోడై ఉండి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో చేరుకుడి వచ్చిన మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న మీకును వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి దేవుని సన్నిధిలో చక్కని పాటలు పాడుకొని ప్రభుని స్తుతించడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో వాక్యంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము ఆరాధిస్తూ ఉన్న యేసయ్య, మన ఆరాధనకు యోగ్యుడై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు తాను కూడా శోధింపబడ్డాడు. శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలిగిన వానిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక శోధన చేత శోధించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏదో ఒక సమస్యను బట్టి శోధన అంటే మనం జ్ఞాపకం చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న అర్థము మనం పరిశీలిస్తే పాపము చేయమనే బలమైనటువంటి ప్రేరణను ఎదుర్కొనటమే శోధన. అంత మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేదా బాధ సమస్యలను ఎదుర్కొనటమే శోధన. మరొక మాటలో జ్ఞాపకం చేయాలంటే పరిశోధించబడుట లేదా పరీక్షించబడుట అనేది శోధనగా మనం బైబిల్లో మనం చూడగలుగుతాము. గమనించండి ప్రియులారా, ఈ విధానం మనము పాపము చేయటానికి బలమైనటువంటి ప్రేరణ అనేది, లేకపోతే మనం జీవించుచూ ఉన్న జీవితంలో మన సమస్యలను బట్టి, మన కలుగుతున్న వ్యాధి బాధలను బట్టి, మనం ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి
మనము శోధించబడుతున్నాము అనేది దేవుని వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం. అయితే ఎందుకు శోధనలు ఎందుకు వస్తాయి? దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవునిని మహిమపరుస్తూ ఉన్నప్పుడు చాలామంది జ్ఞాపకం చేస్తారు, చాలామంది ప్రకటిస్తారు. ఏమనో తెలుసా? ప్రభు నమ్ముకోండి, మీ బాధలు తొలగిపోతాయి. ప్రభు నమ్ముకోండి, మీ వ్యాధులు తొలగిపోతాయి. ప్రభు నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని ఆస్తికి కర్తలనుగా చేస్తాడు. ప్రభు నమ్ముకోండి, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్తారు. సరే, అదంతా నేను తప్పు అని చెప్పను. కానీ ప్రాముఖ్యంగా ప్రియులారా, ప్రభుని నమ్ముకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమ కలుగక తప్పదు అని. సద్భక్తితో బ్రతికే ప్రతి ఒక్కరిని సాతానుడు శోధిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇవన్నీ జరగవు అని కాదు, కానీ దేవుని సన్నిధానములో ప్రాముఖ్యంగా మనము ప్రభువును నమ్ముకున్నప్పుడు మన పాపము నుండి మనకు విడుదల కలుగుతుంది. ఆయన పరలోకపు రాజ్యములో ప్రవేశించటానికి అర్హతను కలిగిన వారిమిగా ఉంటాము. స్తోత్రం, హల్లెలూయా. ఇది మాత్రమే ఫస్ట్ మనం గమనించాల్సింది. అసలు ఎందుకు శోధనలు వస్తాయి? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితులలో దేవుడే తన చిత్తాన్ని బట్టి మనం ఎలా ఉన్నాము ఇక్కడ అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకోవటానికి. స్తోత్రం. ఏం తెలుసుకోవాలని? మన హృదయంలో ఉన్నది తెలుసుకోవాలని. దేవుని చిత్తాన్ని బట్టి మన హృదయంలో ఉన్నది తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని బట్టి మన హృదయంలో ఏముందో అని గ్రహించాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఆయన వాక్యానుసారముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, గైకొంటావో లేదో. చాలా మంది కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని స్థితులను బట్టి, కొన్ని శ్రమలను బట్టి ఇంకేం ప్రార్థనలే, దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నాకేమి అంటే ఉద్దేశం ఏంటంటే, ప్రభు నమ్ముకోగానే మీరు అనుకున్నదల్లా జరగాలి. నువ్వు నడుస్తున్న మార్గములో, నువ్వు జీవిస్తూ ఉన్న జీవితంలో పట్టిందల్లా బంగారం కావాలి. నువ్వు అడుగుపెట్టిన ఎక్కడ అడుగు పెడితే పొలాలు కొనాలి, స్థలాలు కొనాలి, బిల్డింగ్లు కట్టాలి. అప్పుడు మాత్రం ఏమనిపించింది? ఆహా, దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎన్ని మేలు చేశాడు అని చెప్తారు. జరిగిందా? నష్టపోయామా? అనుకున్నది జరగలేదా? ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఏమని? ఏం ప్రార్థనలే, ఏం విశ్వాసంలే, ఇన్ని రోజుల నుండి ప్రార్థనకి వెళ్తున్నాను, నేను అనుకున్నది ఏది? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం అనుకున్నది జరిగితే మంచిది, దేవుడు మంచోడు. మనం అనుకున్నది జరగలేదు అనుకో, దేవుడు చెడ్డాడు. అన్నీ మనది. ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు కోరుకున్నది ఏంటి అంటే, నీ హృదయములో ఉన్నది తెలుసుకోవాలి. ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావు అని శోధిస్తూ ఉన్నాడు. మేలు కలిగినప్పుడు దేవుడు మంచోడని మన వాళ్ళందరూ ఒక సామెత చెప్తారు, మీకు అందరూ తెలిసిన సామెత అనుకుంటాను. ఏమని చెప్తారు? పెట్టినాడు పెళ్ళికూడు, పెట్టినాడు సావుకూడు అంటారు కదా. మనం
దేవుడు మేలు చేస్తూ ఉంటే, మేలు వెంబడి మేలు జరుగుతూ ఉంటే, అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇక అప్పుడు సంతోషంగా పాటలు వస్తాయి, సంతోషంగా ప్రార్థనలు వస్తాయి, సంతోషంగా ఆనందంగా ఉంటాయి. ఏదైనా మనం అనుకున్నది జరగలేదా, ఏదైనా కొంచెం నష్టపోయామా, ఏదైనా కొంచెం లాస్ జరిగిందా, ఇక స్టార్ట్ చేస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, అయినా ఇది జరగలేదు, ఇది జరగలేదు. ఇశ్రాయేలు జీవితంలో కూడా వారి ప్రయాణంలో దేవుడు వారి ఎడల కోరుకున్నది అదే. ఏం జరిగింది? వారి హృదయంలో దేవుడు ఎర్ర సముద్రమును దాటించగానే దేవుడు మహా గొప్ప దేవుడు, ఆయన కన్నా గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో నేను లేడు, ఆయన బల పరాక్రమము కలిగిన దేవుడు అని ఆయనను స్తుతించారు. మిరియాము సితారా తీసుకొని ముందు నడుస్తూ ఉంటే తనతో పాటు స్త్రీలందరూ, ఇశ్రాయేలీలందరూ ఆయనను ఉన్నతముగా స్తుతించి ఆరాధించి గణపరిచారు. అంతే. ఆ ఎర్ర సముద్రం దాటి ముందుకు రాగానే మారా ఎప్పుడైతే ఎదురైందో మారాను చూసి సనగటం ప్రారంభించారు. ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు మారాని మధురముగా మార్చలేడా? ఆ విశ్వాసాన్ని కొనసాగించలేకపోయారు. ఇలా వారి వారి ప్రయాణాలలో కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో వారు సనుగుతూ వచ్చారు. ఇక్కడ ఎందుకు శోధన అనేది మనం గమనిస్తే, దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు మన హృదయంలో ఏమున్నదో తెలుసుకోవాలనే ఉద్దేశముతో కొన్ని సార్లు మనము శోధించబడతాము. యోబు గ్రంథంలో మనము గమనిస్తే మొదటి అధ్యాయం 12వ వచనంలో, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి యోబును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోబు తనకు కలిగినటువంటి సమస్తము నష్టపోవలసి వచ్చింది, సమస్తమును కోల్పోవలసి వచ్చింది, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. ఇది ఎవరు సెలవిచ్చారు అంటే దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞను బట్టి సాతానుడు తనను శోధించినప్పుడు యోబు స్థితి ఒక్కసారిగా ఒక నిర్జీవమైన స్థితిలోనికి అతడు పడిపోవలసి వచ్చింది. ఆస్తి, ఐశ్వర్యము, ఉన్నతమైన జీవితాన్ని సమస్తము కలిగినటువంటి వాడు ఒక్కసారిగా వ్యాధి చేత సమస్త ఆస్తిని కోల్పోయి, కుటుంబాన్ని కోల్పోయి, బిడలను కోల్పోయిన వానిగా బూడిదలో కూర్చున్నాడు. తన స్థితి ఎంతో దారుణముగా, ఒక మాటలో చెప్పాలి, ఆ స్థితిలో ప్రియులారా గమనిస్తే యోబు శోధించినప్పుడు యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ కలుగును గాక అని. ఆయన నోటి మాట ద్వారా కూడా దేవుని దూషించలేదు. ఆయన భార్య చెప్పింది, ఏందయ్యా ఈ పరిస్థితి, ఈ స్థితి కలిగి ఉండటం ఎందుకు, ఇంకా దేవుణ్ణి దూషించి మరణంగా అని చెప్పినా గాని యెహోవా ఇచ్చెను. నిజమే ప్రియులారా, శోధనలు ఎందుకు వస్తాయి అంటే కొన్ని సార్లు దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు మన హృదయంలో ఏమున్నదో తెలుసుకోవాలని శోధనలు వస్తాయి. రెండో విషయం ఏంటంటే కొన్ని సార్లు శోధకుడైన సాతానుడు ఇంకా నశించలేదు కాబట్టి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు
కొనిపోబడెను అని. శోధింపబడుటకు కొనిపోబడ్డాడు. ఎందుకని అంటే ప్రిలారా, ఆ శోధకుడైన సాతాను ఇంకా నశించలేదు గనక సాతానుడు కొన్ని సమయాలలో మనలను శోధిస్తాడు. వాడి పేరే శోధకుడు. వాడి పేరు శోధకుడు గనుక ప్రిలారా శోధించబడతా ఉంటాం. ప్రభువైన యేసు క్రీస్తు ఆ అరణ్యానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయనను తను శోధించి తన వలలో తన ఉచ్చులో ఒకవేళ పడతాడేమోననుకొని ఆయనను శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి పాప సంబంధమైన లోక సంబంధమైన వాటిని కనుపరిచెను. అయితే సాతాను శోధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు పడలేదు. స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఎందుకు శోధించబడతాము అంటే దేవుని చిత్తాన్ని బట్టి. కొన్నిసార్లు ఎందుకు శోధించబడతాము అంటే సాతాను ఇంకా పరిపూర్ణముగా నశించలేదు కనుక సాతాను చేత మనము శోధించబడతాము. మూడో విషయం ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు చేత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఓకే, మీరు సంపూర్ణులను ఆ. అనునాంగులను ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, స్వకీయ దురాశను బట్టి. పౌలు చెప్తాడు, యాకోబు తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు, మీ స్వకీయ దురాశలను బట్టి మీరు శోధించబడతారు అని చెప్తూ ఉన్నాడు. స్వకీయ దురాశలను బట్టి అని 14వ వచనంలో, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. ఏ ఆశ చేత? తన స్వకీయమైన దురాశ, తన హృదయములో కలిగిన దురాశలను బట్టి ఏం చేస్తాడు, ఏం చేయబడతాడు? ఇక్కడ అంటూ ఉన్నాడు, వాడు దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై. ఎందుకు శోధించబడుతున్నారు? నీ దురాశను బట్టి శోధన. సాతాను యొక్క శోధనలో అది నిన్ను ఈడుస్తూ ఉంది, లాగుతూ ఉంది. దాని ఆలోచనలో, దాని ఉద్దేశములో, దాని తలంపులో ఆశ కలిగి. స్తోత్రం, స్వకీయమైన దురాశ. ఏదేనులో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆదాము అవ్వలను అవ్వమ్మ గారికి చూపించాడు ఆ పన్నును. రోజు చూసే పండే, రోజు చూసే ఆ వనమే, రోజు గమనించుచూ ఉన్నదే. కానీ ఏం చేశాడు? ఆశను పుట్టించాడు. అది తింటే నీకు మేలు కలుగుతుంది, అది తింటే నీ పరిస్థితి మారిపోతుంది, అది తింటే నీ బ్రతుకు మరో మలుపు తిరుగుతుంది, నీ జీవితమే ఇక నువ్వు తలంచుకో, ఇక అది తింటే కనుక నీ బ్రతుకు ఇక అసలు మామూలుగా ఉండదు అని. నిజమే, ఈరోజు సాతానుడు చాలామంది తమ స్వకీయ దురాశలను బట్టి మరులు గొల్పబడుతూ ఉన్నారు, అది ఈడబడుతూ ఉన్నారు. తమ స్వకీయ దురాశలను బట్టి ఏమవుతున్నారు? శోధించబడుతూ ఉన్నారు. దురాశలు, ఆశ కాదు. ఏమి దురాశ? బైబిల్ మామూలుగా చెప్తారు స్కూల్లో, దురాశ దుఃఖానికి చేటు అని.
దుఃఖానికే. దురాశ. ఆశ ఉండటం తప్పు కాదు, కానీ దురాశ కలిగి ఉండటం. ఈ దురాశ చేత ఏమో మరులు గొల్పబడుతూ ఉన్నారు. అదే 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 శోధనలు పడటానికి మన స్వకీయ దురాశలే కారణం. ఆ దురాశే మన దుఃఖానికి చేటుగా మార్చబడుతుంది. గమనించండి, 4వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే శిష్యులు ఏం చేశారు? వారు యేసయ్య చెప్పినప్పుడు తలూపారు. మేము మెలకుగానే ఉంటామయ్యా అన్నారు, మెలకుగుండి ప్రార్థన చేస్తాము అని అన్నారు. కానీ యేసయ్య లేని సమయంలో మరలా ఆయన అటు వెళ్ళగానే మరల వీళ్ళు పడుకొని నిద్రపోవటం ప్రారంభించారు. ఎందుకు శోధనలో పడతారు అంటే ఆత్మీయ జీవితంని నిర్లక్ష్యముగా ఉండుటను బట్టి, ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థన అనుభవాన్ని దిగజారుటను బట్టి శోధించబడతారు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో సాతానును ఓడించగలుగుతాం. ఎప్పుడైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటామో ప్రార్థన ద్వారా సాతానును, దాని ఆశలను, శరీర ఇచ్ఛలను మనము జయించగలుగుతాము. స్తోత్రం. చెప్పాడు, వాళ్ళు అనుకున్నారు మనకేముందిలే, చక్కగా అనుకున్నారు. యేసయ్య వచ్చి, అయ్యా మీరు శోధించబడతారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చాలా మంది ప్రార్థన చేయరు. ఎక్కడ ప్రార్థన చేస్తారు? సంఘంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. సంఘంలో ఆదివారం వచ్చిన తర్వాత ఈరోజు అసలు పాస్టర్ గారు నాకు ప్రార్థనే ఇవ్వలేదు. ఇక్కడ కాదు ప్రార్థన, సంఘంలో కాదు ప్రార్థన చేయాల్సింది. మన వ్యక్తిగత జీవితంలో మనం ఇంట్లో ఉన్నప్పుడు మనము ఆదివారం రోజు మాత్రమే కాదు, సోమవారం నుండి శనివారం వరకు మనకు సమయం అనక అసమయం అనక మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారిగా ఉండాలి. స్తోత్రం. ప్రభు కోరుకుంటుంది అదే, ఆయన ఇష్టపడుతుంది అదే. అడిగాడు, అయ్యా మీరు శోధనలో పడతారయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. 3 పర్యాయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హెచ్చరించాడు. లేపాడు అంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. దేవుని వాక్యం మనలను ప్రోత్సహిస్తుంది ప్రార్థన చేయండి అని. ఈరోజు ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రార్థన అనుభవం లేకనే శోధనలో పడిపోతూ ఉన్నారు. రక్షణ పొందు కూడా, బాప్తిసం పొందు కూడా, బాప్తిసం సంఘములో సభ్యులముగా ఉంటూ కూడా కొన్ని లోక సంబంధమైనటువంటి వాటిని హృదయములో చేర్చుకొని ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు సాతానుడు ఒక ఇంటిని విడిచిపెట్టిన తర్వాత సాతానుడు తిరగటం ప్రారంభించాడంట. తిరుగుతూ నేను విడిచిపెట్టిన ఇల్లు ఎక్కడ ఎలా ఉందో చూద్దామని వస్తే ఆ ఇంటిలో అది పరిపూర్ణంగా చాలా నీట్గా ఉందంట. ఏమీ లేదంట ఆ ఇంట్లో. అరే చక్కగా ఖాళీగానే ఉంది ఈ ఇల్లు అనుకొని అది వస్తూ వెళ్ళి వస్తూ ఏం చేసిందంటే దానికన్నా చెడ్డవైన ఇంకొక 7 దెయ్యాలను మాట్లాడుకుంది. అరే బెదరు, మన అందరం ఇలా తిరుగుతున్నాం కానీ ఒక ప్రశాంతమైన ఒక స్థలం ఉంది, చక్కగా ఉండొచ్చు, ఆ స్థలంలో ప్రశాంతంగా ఉండొచ్చు. మరి ఎలా అంటే అక్కడ నుంచి నేను ఒక రోజు వెళ్ళాను, నన్ను ఆ ఇంట్లో నుంచే పంపించారు, వారి హృదయంలో నుండే పంపించారు. కానీ వారు నన్ను హృదయంలో నుండి పంపించారు కానీ ఆ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించలేదు.
కాబట్టి ఆ ఇల్లు బాగుండిద్ది, ఎల్లవరా అని ఈడు కన్నా చెడ్డి అంటాయి. ఆ చెడ్డ దయ్యాలు అన్ని కలిసి ఏమైపోయినాయి, మెలకువగలిగి ప్రార్థించకపోతే, ప్రార్థన అనుభవాన్ని విడిచిపెడితే, ప్రార్థన అనుభవాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అంటే శోధన ఎదురవుతుంది, తప్పక ఆ శోధనలో పడిపోతాం. స్తోత్రం. శోధన కలుగుతుంది. ప్రార్థన ఎప్పుడైతే పోతుందో, యోసేపు ప్రార్థన పరుడు కాబట్టి, ప్రార్థన అనుభవం కలిగి ఉన్నవాడు గనుక అతడు శోధించబడినప్పుడు ఆ శోధనను జయించగలిగాడు. ఈరోజు అటువంటిదే కలగొచ్చు, అంతకు మించి కలగొచ్చు. అటువంటి ధనాపేక్ష అనే శోధన కలగొచ్చు, లోక సంబంధమైన ఆశలు కలగొచ్చు, ఆపోజిట్ ఇంకా మీద. స్తోత్రం కదా. ఒక పురుషుడికి స్త్రీ, ఒక స్త్రీకి పురుషుడు శోధన ఎప్పుడు జయించగలుగుతావు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు. తప్పక నేను బాప్తిజం పొందానండి పాస్టర్ గారండి, నాకు అట్లాంటి ఏమి రావు అనుకో మాకు. స్తోత్రం. అనిపించి మాటలు. నీవు తప్పకుండా దేవుని సన్నిధానంలో ప్రిలారా ప్రార్థన అనుభవం కలిగినప్పుడు లోక ఆశలు అనే శోధనలు, లోక సంబంధమైన కోరికలు అనే శోధనలు ఎదురవుతూ ఉంటాయి. రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, సంఘములో ప్రభు మాదిరిని జీవించాలనుకున్నావు. కానీ లోకాలను చూసినప్పుడు ఎన్నో విధాలైనటువంటి ఆశలు, ఎన్నో విధాలైన స్టైళ్ళు, ఎన్నో విధాలైనటువంటి అపేక్షలు కనబడతా ఉంటాయి. అబ్బా, నేను కూడా ఎలా ఉంటే బాగుంటుంది, నేను కూడా ఎలా చేస్తే బాగుంటుంది, నేను కూడా ఎలా. ఈనాడు చాలామంది బాగా మేకప్ వేసుకొని ఫేస్బుక్ లైవ్ల్లో కూడా వాక్యాలు చెప్తూ ఉన్నారు. మీరు చూసారేమో. స్తోత్రం. ఏం పాస్టర్ గారు అటు తిరిగి ఇటు తిరిగి ఆడదాకా వచ్చారు అనుకోమాకండి. ఒక మొత్తానికి బాగా మేకప్ వేసుకొని, ఒక తల్లిగారు బాగా మేకప్ వేసుకొని లిప్టిక్ కూడా వేసుకొని పాటలు పాడుతుంది. మంచిది సమర్పణ. ఎందుకయ్యా అంటే శోధన. లోకస్తులు లాగా లోక సంబంధమైనవి ఏమవుతాము, మెలకువగలిగి ప్రార్థిస్తే లోకము దాని ఆశలు ఏమైపోతాయి, గతించిపోతాయి. గతించిపోయే ఆశల్లో పడిపోవటం, కోరికలలో పడిపోవటం ఎంత అవివేకమో కదా. ఆ దేవుని ప్రియులారా, శోధకుడు శోధిస్తూ ఉంటాడు. అబ్బా, అసలు నువ్వు అలా ఉంటే ఏం బాగాలేదు, నువ్వు ఎలా ఉంటే ఏం బాగాలేదు, నువ్వు అలా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు, నీ అందమైనటువంటి ముఖాన్ని మెరుగుపరుచుకొని యెజబేలులాగా సిద్ధపడు అని. ఈరోజు చాలా మంది యెజబేలులు కనపడతా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎలానైనా కనపడండి, మీరు శోధించబడుతున్న అనుభవాలలో ఉన్నారు అనేది వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం. స్తోత్రం. దేవుని ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు శోధనలో పడతారు, లోకస్తులకు వేరై. పౌలు చెప్పాడు, పేతురు చెప్తూ ఉన్నాడు, మీరు లోకానికి వేరై రక్షణ పొందాలి అని. రక్షణ పొందటం అంటే లోకానికి, లోక సంబంధమైన వాటికి వేరుబాటు జీవితం. స్తోత్రం. ఆ అనుభవాన్ని ఆయన నేర్పాడు. మెలకువగలిగి ఉండండి అయ్యా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4:27. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి. చాలు. ఎవరికి చోటు ఇవ్వద్దంట? అపవాదికి చోటు ఇవ్వద్దు. నీ హృదయంలో అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎందుకంటే చోటు ఇచ్చావా, ఏం చేశాడు? ఓ చోటిస్తే, వాడికి చోటిస్తే వాడెళ్ళి
ఇంకా చెడ్డవైన 7 తెచ్చుకున్నాడు. అపవాది ఒక్క లోక ఆశకు చోటిస్తే, ఒక్క లోక సంబంధమైన కోరికకు చోటిస్తే, ఒక్క లోక సంబంధమైన ఇచ్చకు చోటిస్తే ఏం జరిగింది? చెడ్డి అన్నీ ఇక ఈ చేస్తున్నాంగా అది కూడా చేద్దాం, ఈ జరిగిస్తున్నాం కదా ఇంకోటి కూడా జరిగిద్దాంలే అనుకొని రాజీ పడతావు. రాజీ పడొద్దు. దేవుని సన్నిధానంలో ఎందుకు శోధించబడుతూ ఉన్నాము అంటే ప్రిలారా, దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని సమయాలలో మన హృదయంలో ఏముందో తెలుసుకోవటానికే దేవుడు శోధిస్తాడు. ఎందుకు శోధించబడుతూ ఉన్నాము అంటే శోధకుడైన సాతానుడు ఇంకా నశించలేదు గనుక శోధించబడుతూ ఉన్నాం. ఎందుకు శోధించబడుతూ ఉన్నాం అంటే స్వకీయ దురాశలను బట్టి. ఎందుకు శోధించబడుతూ ఉన్నాము అంటే ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనుభవం లేని కారణము చేతనే. స్తోత్రం, ఆమేన్, స్తోత్రం. ఈ అనుభవాలు కావాలనేదే అందుకని శోధించబడుతూ ఉన్నాం. కొన్ని సమయాలలో మన హృదయంలో ఏముందో తెలుసుకోవాలనే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కొన్ని సమయాల్లో దేవుని చిత్తాన్ని బట్టి శోధించబడుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ శోధనను కలిగి ఉన్నప్పుడు ప్రిలారా, దేవుడు సన్నిధానంలో మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం మెలకువగలిగి దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా శోధనలో పడిపోకుండా ఉండగలుగుతాము. అసలు దేవుడు శోధనలను ఎందుకు అనుమతిస్తాడు? విశ్వాసుల ఎడల. లోకస్తులంటే శోధనలో పడిపోతారు, లోకస్తులంటే శోధనకు వారు గురవుతూ ఉంటారు. మరి మన జీవితంలో ఎందుకు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఆదికాండం 22:12, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని అందువలన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయముందో లేదు అని తెలుసుకోవటానికి దేవుడు శోధిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. స్తోత్రం. దేవుని భయం ఉందా? దేవునికి భయపడే అనుభవం ఉందా? దేవుని వాక్యం అంటుంది, దేవునికి భయపడి పాపము చేయకుడి. దేవుని ప్రిలారా, దేవుని భయము ఉన్నవాడు దేవునికి లోబడతాడు. దేవుని భయమున్నవాడు దేవుని వాక్యానికి భయపడతాడు. దేవుని భయమున్నవాడు దేవుని మాటకు భయపడతాడు. దేవుని భయమున్నవాడు దేవుడు చూస్తున్నాడు అనే భయము కలిగి పాపమునకు చోటివ్వడు. ఒక్కడై ఉన్న అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నీవు ప్రేమించు, నీ ఒక్కడై ఉన్నటువంటి ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు, అయ్యో లేక పుట్టాడే, నా వృద్ధాప్యంలో పుట్టాడే, అయ్యో ఇది ఎలా చేయగలను అని అనుకోలేదు. కానీ అబ్రహాము తన విశ్వాసమును కనుపరుచు నిమిత్తమై ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా పర్వతం మీదకు తీసుకొని వెళ్ళాడు. చేతులు కాళ్ళు కట్టాడు, కట్టెలు పేర్చాడు. ఇస్సాకును దాని మీద ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి కూడా పైకెత్తాడు. స్తోత్రం. ఎంత అయ్యో ఎందుకు వచ్చిన గొడవ? నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి ఇక ఇది జరగదు అనుకొని ఇంకోటేదో చేసి, ఇది ఇలానే పోతుందిలే అనుకొని ఇంకోటేదో జరిగించి పొందుకున్న ఇస్సాకును
దేవుడు ఏంటి భలే ఇవ్వమంటున్నాడు అని తన మనస్సులో అనుకోలేదు. దేవుని భయం. నా దేవుని ప్రియులారా, దేవుని మాట అంటే భయం, దేవుని వాక్యం అంటే భయం. దేవుని వాక్య భయం ఉన్నవారు తప్పకుండా దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడ్డారు, పరిపూర్ణంగా లోబడ్డారు. అది తనకు కష్టమైన లోబడ్డాడు, అది తనకు బాధ కలిగించేదైనా లోబడ్డాడు, అది తన హృదయాన్ని పిండేదైనా లోబడ్డాడు. నిజమే, ఈరోజు చాలా మంది దేవుని వాక్యానికి భయపడకపోవటానికి గల కారణం ఏముందిలే, ఇవన్నీ ఏడమనుకుంటాము, ఇవన్నీ ఎట్లా విడిచి పెడతాము, ఇవన్నీ వెళ్తే మీరు ఏమైనా చెప్పండి పాస్టర్ గారండి, మీరు ఏమైనా చెప్పండి, మాకు అనుకూలముగా ఉంటే ఉండండి అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి ఇంచుమించు దాదాపుగా ఏమనుకుంటున్నారు అంటే దేవుని భయము అనేది వారి హృదయాలలో ఉంచుకొనకుండా ప్రార్థనకి వెళ్ళామా, ఆమెను అన్నారా, మనం ఏం చేయాలో చేసామా, ఇంటికి వచ్చామా అన్నట్లుగా తయారవుతున్నారు చాలా మంది అని నేను చెప్పను, కానీ కొద్దిమంది. స్తోత్రం. సరే, మొత్తానికి దేవుని భయము ఉన్నప్పుడు దేవునికి లోబడతాము. ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం. 2వ దినవృత్తాంతములు 32, 31. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 31వ వచనంలో అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకును గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని ఏమంట హృదయములో ఉద్దేశాన్ని ఏం తెలుసుకోవాలి? హృదయంలో ఉన్న ఉద్దేశం. దేవుని ఎడల బయట కనబడే ఉద్దేశం వేరు. స్తోత్రం. దేవుడంటే ఎంత ప్రేమ, ఎంత భక్తో బయటికి కనపడే వేరు. హృదయంలో ఉద్దేశం ఏంటి? హృదయంలో ఉద్దేశం ఏంటి? మీరు ఎవరితో చెప్పమని కదా. మనం పాస్టర్ గారు అండి, ప్రైజ్ లాడండి, అస్సలు జనం ముందు మా పాస్టర్ గారు అలా అసలు భలే వాక్యం చెప్తాడు, మా పాస్టర్ గారు అంటే అసలు అది ఇది అని చెప్పి పైకి అందరు పాస్టర్ గారా అబ్బో అనుకుని హృదయంలో ఉద్దేశం. కనబడినప్పుడు కాదు, కనబడనప్పుడు ఉద్దేశం ఏంటి? దేవుడంటే ఆదివారం భక్తి వేరు, తర్వాత హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటి? హృదయంలో ఏ ఉద్దేశం ఉంది దేవుడంటే? ఎటువంటి ఆలోచన ఉంది దేవుడంటే? ఎటువంటి ఉద్దేశాన్ని, ఎటువంటి తలంపును, ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం? ఇక్కడ ఎందుకు వచ్చారయ్యా? ఇక్కడ అంటున్నాడు అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకును గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు. అసలు ఏముంది? పాపం వాళ్ళు వస్తే ఇజ్కియా, అయ్యా నేను మరణకరమైన రోగంలో ఉన్నాను, మరణకరమైన రోగంలో ఉంటే దేవుడు నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడు, నన్ను లేవనెత్తాడు, నేను సంతానహీనుడిగా ఉంటే నాకు సంతానం ఇచ్చాడు, నా పట్ల ఆయన గొప్ప కార్యం చేశాడయ్యా, నేను గోడ తట్టు నా ముఖం తిప్పుకొని నేను కన్నీళ్లు గార్చాను, దేవుడు నాతో చెప్పాడు నీవు కన్నీళ్లు గార్చుట నేను చూశాను, నీకు వ్యాధిని స్వస్థతనిస్తాను, నీ ఆయుష్ను పొడిగించాడని దేవుడు నాతో మాట్లాడాడు అని ఈ విషయాలు చెప్పకుండా నా చూడు, నా వైభోగం చూడు, నా ఆయుధాలు చూడు, నా కారాగారాలు చూడు,
అయి చూడు ఈ చూడు అని మొత్తం చూపించాడు. బయటికేమో ప్రార్థనాపరుడుగా కనపడ్డాడు. అన్యుడు వచ్చినప్పుడు చూపించాల్సిన హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటి? తనను తాను గొప్పవాణిగా కనుపరుచుకోవాలి. హృదయంలో ఉన్న ఉద్దేశం. ఒక ఊర్లో ప్రార్థన జరిగితే పాపం ఆమె నాటుకోడి ఇచ్చిందంట. అది మైకులో అనౌన్స్ చేయలేదని గొడవ పెట్టుకున్న పాస్టర్ గారితో. ఆ ఉద్దేశం ఏంటి? నేను నాటుకోడి ఇచ్చాను అని మైకులో చెప్పాలి, ఊళ్ళో ప్రజలందరూ వినాలి. ఆ హృదయంలో ఉన్న ఉద్దేశం. నేను ఫ్యాన్ ఇచ్చాను కనుక ఆ ఫ్యాన్ మీద నా పేరు ఉండాలి. చూసిన వాళ్ళందరూ ఫలానా పీటర్ పాల్ గారు ఇచ్చారు ఫ్యాను అని కనపడాలి. హృదయంలో ఉద్దేశం. దేవునికి ఇవ్వాలనే ఉద్దేశం కాదు అది. హృదయంలో ఉద్దేశం. ఫలానా పీటర్ పాల్ గారి బహుకరణ. హృదయంలో ఉద్దేశం. జనమందరూ అబ్బో పీటర్ పాల్ గారు ఫ్యాన్ ఇచ్చారా అని జనమందరూ అనుకోవాలి. అనుకుంటే ఏమొచ్చింది? కొండ నెత్తి మీద పడిద్దా? మరి బాబు, దేవుడిని ప్రార్థన విన్నాడు రా, దేవుడిని కన్నీటిని చూశాడు రా, దేవుడిని పైన జాలి పడ్డాడు. అయ్యో పాపినైన నన్ను కరుణించాడు, పాపినైన నా ఎడల జాలి పడ్డాడు. మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, నా స్థితిని మార్చాడు. ఓ బబులోను అధిపతులారా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నా మరణకరమైన పరిస్థితిని మధురముగా మార్చి సజీవుడిగా నిలబెట్టాడు. మా దేవుడు వంటి గొప్ప దేవుడు లేడు అని సాక్ష్యం చెప్పాల్సింది పోయి హృదయంలో ఉన్న ఉద్దేశం బయటపడ్డాడు. హృదయంలో ఏముందో దేవుడు సంగతి వదిలేశాడు. తను తాను హెచ్చించుకోవటం ప్రారంభించాడు. తన ఘనతను ప్రదర్శించటం ప్రారంభించాడు. ఏముంది? దేవుడు నీకు స్వరం ఇవ్వబట్టే పాడుతూ ఉన్నాం. దేవుడు నీకు కృప ఇవ్వబట్టే సజీవులంగా ఉన్నాం. దేవుని కృపను బట్టే ఈరోజు బ్రతికాం. స్తోత్రం. లేకపోతే నీ ధనము, నీకున్న బలము, నీకున్న ఏది కూడా నిన్ను, నీ ప్రాణాన్ని తీసుకు వెళ్లకుండా ఆపలేదు. దేవుని కృపను బట్టి మాత్రం. హృదయంలో ఏం ఉద్దేశం? అంతా నాదే ఈయన అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఇదంతా నా బలాతిశయము కాదా? ఎవరికి ఇచ్చారు ఈ బలాతిశయం? దేవుడే నెబుకద్నెజరును బలపరిచి, అయ్యా మా ప్రజలు మాటింటలేదు, మా ప్రజలు కొంచెం దారి తొలగిపోతూ ఉన్నారు, నేను నీకు కొన్నాళ్ళు అప్పగిస్తాను అన్నాడు. అంటేనే నువ్వు జయించావు. లేదంటే ఇశ్రాయేలీలను జయించుట ఎవడి వల్ల కూడా కాదు. అయితే నెబుకద్నెజరు వెళ్ళి జయించి తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత మొత్తం చూసుకొని, ఇదంతా నా బలమే, నా శక్తిని బట్టే అని. ఈరోజు చాలా మంది దేని బట్టి కాదు, దేవుని కృపను బట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని కృపను బట్టే ఈరోజు మంచిగా జీవిస్తూ ఉన్నాం. ఒక గృహాన్ని కలిగి ఉన్నాం, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాం, ఒక బిడ్డలను కలిగి ఉన్నాం, ఉద్యోగాన్ని కలిగి ఉన్నాం, మంచి వ్యాపారాన్ని కలిగి ఉన్నాం, మంచి చేతి పనిని కలిగి ఉన్నాం, పొలాన్ని కలిగి ఉన్నాం, స్థలాలను కలిగి ఉన్నాము అంటే దేవుని కృపను బట్టి మాత్రమే. ఎంత మాత్రము కూడా దేవుని కృప లేకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు. ఏమనుకుంటున్నావు నీ హృదయంలో? ఏమనుకుంటున్నావు? ఇదంతా నేనేనండి, ఇదంతా నాదేనండి, ఇదంతా అనుకుంటున్నావా? హిజ్కియా స్వస్థత పొందిన తర్వాత, హిజ్కియా స్వస్థత కలిగిన తర్వాత బబులోను రాజునకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడని విన్నాం, కానీ ఇప్పుడు స్వస్థత పొందాడంట. ఏంటి అసలు స్వస్థ పొందటానికి గల కారణాలేంటి? ఏం చేస్తే స్వస్థత కలిగింది అని తన అధిపతులను పంపిస్తే ఈయన మొత్తం చూపించేసి తనను తాను హెచ్చించుకున్నాడు. ఈనాడు మానవుడు తనను తాను హెచ్చించుకోవటమే ప్రారంభమవుతుంది, కానీ దేవునికి రావలసిన ఘనత దేవునికి కలగట్లేదు.
దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? దేవునిని హెచ్చించకుండా నిన్ను నీవే హెచ్చించుకుంటున్నామేమో, మనలను మనం పొగుడుకుంటున్నామేమో. ఈరోజు ఎవడు డబ్బాలు కొట్టుకుంటున్నారని. స్తోత్రం, హల్లెలూయా. సొంత డబ్బాలు ఎక్కువైనాయి. ఒట్టి మేలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్ అనే మాటను విడిచిపెట్టి తను తాను పొగుడుకుంటున్నారు. నేను అంత చేస్తాను, ఇంత చేస్తాను. నువ్వు ఈ దేవుని కృప లేకపోతే మనము శూన్యము అనే సంగతి ఎవరికీ అర్థం కావట్లేదు. నా దేవుని ప్రియులారా, ఏమి కలిగి ఉన్నా, ఎటువంటి స్థితి కలిగి ఉన్నా అది దేవుని కృపను మాత్రమే. దేవునికి భయపడతావా? దేవుని కృపను బట్టి మాత్రము ఉన్నతమైన కృప పొందుకోగలుగుతాం. దేవుని భయం మనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. దేవుని మన హృదయంలో ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాం దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మనం ఆరాధిస్తున్న యేసయ్య శోధించబడి శోధనను జయించిన వాడిగా ఉన్నాడు గనుకనే ఆ శోధనల నుండి ప్రభు మనలను కూడా తప్పించటానికి సామర్థ్యము కలిగిన వాడిగా ఉన్నాడు. ఎన్నో శోధనలు రావచ్చు. ఒకవేళ పరిశోధించబడుతూ ఉన్న స్థితిలోనే కలిగి ఉండొచ్చు. దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని సమయాలలో దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉండొచ్చు. ఒకవేళ స్వకీయ దురాశలను బట్టి మనము శోధనలో పడిపోవచ్చు. ఆధ్యాత్మికమైన జీవితంలో మనము కొన్ని సార్లు ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేకుండా శోధనలో పడిపోవచ్చు. ఏ పరిస్థితిలో నుండి అయినా సరే శోధనలో పడిపోకుండా ప్రభువా నీ కృపలో నన్ను నిలవబెట్టు, నీవు జయించినట్లుగా శోధనను జయించే కృప నీవు నాకు ఇవ్వు ప్రభా అని మన ప్రభుని అడిగినప్పుడు తప్పక దేవుడు కార్యం చేస్తాడు. శోధనలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ప్రభు మనలను విడిపించి శోధనను జయించు బలమునిచ్చి ఆయన ఉన్నతమైన కృప ఆశీర్వాదము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఏకీభవిద్దాం. ప్రభువా, శోధనలు పరిశోధనల నుండి నీవు నన్ను విడిపించు నాయనా. నీ కృపను తోడుగా ఉంచయ్యా. నీకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వసంతమ్మ గారు ప్రార్థన చేస్తాం. అందరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయ్యా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ దాసిని నిలబెట్టినైనా అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ఏ విధముగా నాయన ప్రభా మీ సమీపంలోకి నడిపించుకుంటున్నారంటే తండ్రి, మమ్మల్ని శోధింపబడిన రీతిగా నాయన అయ్యా మేము ఏ విధముగా జీవిస్తున్నామేమో, ఈ లోకములో బలహీనులమై ఉన్నామేమో తండ్రి, బలహీనులు కాకుండా నాయన అయా శోధన చేత మీరు దరి చేర్చుకోవాలని ప్రభా అయా మీ చిత్తమై ఉన్నది నాయన. నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము శోధనలో పడిపోకుండా నాయన మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభా నీ లేఖనాలు హెచ్చరిస్తున్నాయి ప్రభా. అయా నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము మందమతుల్లాగా ఉండకుండా నాయన, అవివేకుల్లాగా ఉండకుండా నాయన, అనాలోచితంగా ఉండకుండా ప్రభా అయా నీ సన్నిధిలో నాయన అయా తండ్రి మోకరించి నాయన అయా తండ్రి గోజాడినైనా తండ్రి ప్రభా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే తండ్రి అయా మీరు మా మధ్యలో ఉన్న దేవా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అయా మీరు నాయన 40 దినములు ప్రభా నాయన బాప్తిసం తీసుకున్న తర్వాత అయా శోధింపబడుతూ నాయన అరణ్యంలో కొనుక్కోబడారు.
అయినా కూడా నాయన లేఖనాల ద్వారా ప్రభా సాతానికి సమాధానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నరుడు నాయన ఎంతటి వాడు ప్రభా నాయన. అయ్యా తండ్రి అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రభా ఈ రోజుల్లో నాయన. అయ్యా నీ వాక్యంలో నుంచి నాయన త్రోసివేసి ప్రభా బలహీనతలోకి నాయన తీసుకొని వెళ్ళి నాయన. అయ్యా తండ్రి మరణం వరకు నాయన అయ్యా ఏ విధముగా అయితే నాయన మరణం వరకు తీసుకెళ్ళాడో ప్రభా. అయ్యా తండ్రి మీతో సవాలు చేసి నాయన అయ్యా మీ యొక్క విశ్వాసములో నాయన ఏబు భక్తుడిని స్థిరపరిచి ఉన్న దేవానికి స్తోత్రాలు నాయన. శోధింపబడిన తర్వాత నాయన ఆవిడను ఏ విధముగా హెచ్చించారో తండ్రి ప్రభా. అయ్యా గొప్ప కార్యములు చేసిన దేవానికి స్తోత్రాలు. అయ్యా మా జీవితాలు కూడా నాయన అయ్యా శోధింపబడకుండా నాయన అయ్యా మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం దయచేయండి రాజా. నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధి విడిచి మేము బ్రతకలేము తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీ సన్నిధి లేకపోతే మేము నిలవలేము ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి కేవలం నీ కృప చొప్పున మేము బ్రతుకుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మాలో అతిశయం రాకుండా, మాలో గర్వము రాకుండా, అయ్యా మాది అని అనుకోకుండా ప్రభా సమస్తము మీరు సృష్టించినదే ప్రభా. అయ్యా సృష్టిని విడిచిన ఆయన, సృష్టికర్తను విడిచిన ఆయన ఈ లోకమునకు నాయన అయ్యా తండ్రి అట్రాక్ట్ అయ్యి ప్రభా జీవితాలు కోల్పోతున్న సమయంలో ప్రభా అయ్యా మీరు ఆదరణ చూపించిన ఆయన, మీ చేయుతనిచ్చిన ఆయన మమ్మల్ని నిలబెడుతున్న రాజ్యానికి స్తోత్రాలు నాయన. అయ్యా నీ దాసుని నిలబెట్టారు ప్రభా. నీ దాసుని ద్వారా నాయన అనేక మర్మములు మాకు బయలుపరిచి ఉన్నారు. అయ్యా నీ దాసునికి ఇచ్చిన జ్ఞాన వివేచన బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డను ప్రభా ప్రతి వారం నాయన లైవ్ లో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క సహోదరుని ఆయన బలపరుస్తున్న రీతిని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా నీ దాసుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా నాయన ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవానికి వందనాలు. ఏ ఒక్క కుటుంబము కూడా నాయన, ఏ ఒక్కరు కూడా నాయన శోధనలో పడిపోకుండా నాయన అయ్యా శోధింపబడిన తర్వాత అయ్యా మరలు గొలుపబడి ప్రభా అయ్యా సాతానికి బలహీనలు కాకుండా నాయన నీ శక్తి గల వాక్యమునకు నాయన లోబడి, నీ చిత్తానికి లోబడి, నీ మాటకు లోబడి, నీ వాక్యానికి సిద్ధపడి నాయన నీ వాక్యంలో ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అయ్యా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము నాయన తండ్రి నిర్లక్ష్యం చేయకుండా నాయన అయ్యా ఈ లోకంలో అతిశయించకుండా నాయన అతిశయిస్తే మీ అందు అతిశయించే శక్తిని మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ గంత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం, సమాధానం మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును మన పరిచర్యలంతటికి నీ కుటుంబాలన్నిటికీ సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.